ప్రేక్షకులందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ సమయం ఆయన సన్నిధానంలో ఉండి మీ అందరితోని ఆత్మీయంగా ఆరాధించి వాక్యం ధ్యానించే అంత గొప్ప కృపని దేవుడు అనుగ్రహించారండి. నేను ఇప్పుడు బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. మా కుటుంబంలో కొన్ని సందర్భాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ రావాల్సి ఉండింది. ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఉంటాము. ఇవాళ ఈరోజు ఈ సమయం అనేది ఎన్నో సందర్భాలు, ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు అయినా కూడా దేవుడు ఈ సమయం మీతోని కలిసి ఆరాధించి ఈ ఫేస్బుక్ ప్లాట్ఫామ్లో మీ అందరితోని ఆరాధించే గొప్ప కృపని దేవుడు అనుగ్రహించారు. ఆయన అనుగ్రహించారు కాబట్టి నేను ఇవాళ ఈ సమయంలో ఈరోజు నేను చేయగలుగుతున్నాను. టేవా బ్రే చటీమా టోవా. హీబ్రూలో టివా వే చటీమా టోవా అంటే హ్యావ్ ఎ గుడ్ సిగ్నేచర్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. 39వ గ్రంథం పాత నిబంధనలో మలాకీ రాసిన గ్రంథంలో కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. లార్డ్, it is your mercy and your grace that I am able to worship on this platform. Pray for all the families, all the congregations of the Facebook who offer this platform for people like us to worship you, to pray with the congregation, to glorify you, O Lord, to share your word. Thank you, Lord. Thank you, Jesus. ఇక్కడి నుంచి ప్రపంచంలో నానా దిక్కుల వాక్యం అనేది వెళుతుంది. డిఫరెంట్ కంట్రీస్, ఒక్క కంట్రీ నుంచి, భారతదేశం నుంచి మాట్లాడితే USA, UK, మిడిల్ ఈస్ట్, ఐర్లాండ్, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ అని వాక్యం, ఆస్ట్రేలియా అని వాక్యం వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లార్డ్, యూ బ్రాట్ us all together in one platform in your presence, Lord. మేము వర్షిప్ చేసినప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు కానీ తండ్రి, మేము ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ప్రభువా, వీఆర్ నాట్ అలోన్, యు ఆర్ విత్ అస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Lord, you said that you ask, I'll give it to you. You knock, I open the door. You seek, you find me. That is what we are here for today, O Lord. 39వ గ్రంథం మలాకి గ్రంథం ధ్యానించబోతున్నాము తండ్రి. అందులో కొన్ని ప్రాఫెసీస్, ఏ గ్రంథంలో కూడా లేని ప్రాఫెసీస్ కొన్ని యెషయాలో ఉంది, జకర్యాలో ఉంది, ఇంకా మలాకీలా మీరు అనుగ్రహించారు ప్రభువా. మీ మొదటి రాకడ, మీ రెండవ రాకడ, ఇవన్నీ కూడా చాలా సూటిగా స్పష్టంగా ప్రవక్త అయిన మలాకీ ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. వందనాలు ప్రభువా. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా మాలో ఉన్న ఆ నమ్మకం, ఆ విశ్వాసం అనేది తగ్గిపోకుండా ఇంకా స్థిరపరిచి బలపరచబడాలి మీ వాక్యంలో. ఈ లోకాని కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎన్నో రకాల ఇబ్బందులు తండ్రి, ఎన్నో రకాల ఆటంకాలు. There are wars going on between the countries, Ukraine and Russia, Gaza war, and
civil war in African countries, refugee issues from the Middle East, Syria, Lebanon, Palestine, Afghanistan, even from India. People they're just going to different countries. వాళ్ళ జీవితాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఎక్కడెక్కడో వెళ్ళొచ్చున్నారు ప్రజలు. ప్రభువా తండ్రి, Lord, you said that there will be a day, the coming day will be like ఒక్క పూట భోజనానికి నీ ఒక్క రోజు నువ్వు ఎంత సంపాదిస్తున్నావో అవన్నీ నువ్వు పెడితే కానీ నీకు ఒక్క పూట భోజనం కూడా నీకు రాదు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది తండ్రి. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ టుడే. We see such days coming closer to us. Lord, we are waiting for you. మీరు ఎప్పుడు వస్తారో అని ఇక్కడ కొద్దిమంది ప్రభువా మీ బిడ్డలుగా మిమ్మల్ని నమ్ముకున్న కొద్దిమంది శేషులుగా ప్రార్థిస్తున్నాము, ఎదురు చూస్తున్నాము తండ్రి. మారనాథ, we need you, Lord. We need you more than any other time now. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. Have a good signature in the book of life. That is what the book of Malachi is all about. మలాఖీ గ్రంథం ఎప్పుడంటే 500 శతం క్రీస్తు పుట్టక మునిపే, 557 to 525 ఆ సమయంలో మలాఖీ జీవించి ఉన్నప్పుడు, ఆ సమయంలో ఆ ప్రవక్త పేర్లని రాయబడిన గ్రంథం అది. మలాఖీ ఉన్నప్పుడు అప్పుడు ఇంకా 2-3 ప్రాఫెట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ వాళ్ళ ప్రాఫెసీస్ కూడా ప్రభువు రాకడ, మొదటి రాకడ, రెండవ రాకడ, ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభువు దినము గురించి వీళ్ళందరూ రాశారు. ద బుక్ ఆఫ్ మలాఖీ ఈజ్ అ రెబ్యూక్ అగెయిన్స్ట్ ద మెనీ సిన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఎలాంటి పాపాల్లో పడిపోయి ఉన్నారు, వాళ్ళకి దేవుడు ఇచ్చిన హెచ్చరిక మలాఖీ గ్రంథం. ఎలాంటి పాపం అంటే డిజానరింగ్ గాడ్. మలాఖీ 1వ అధ్యాయం 6వ వచనం. దేవుణ్ణి గౌరవించకపోవటం, దేవుడికి ఒబీడియంట్గా ఉండకపోవడం, ఎదురు తిరగడం అన్నమాట. ఇర్రెవరెన్స్, దేవుడికి భయభక్తి కలిగి మర్యాద ఇవ్వకపోవడం. డిస్పైసింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని నామాన్ని తృణీకరించడం. దీస్ ఆర్ ద సిన్స్ ఆఫ్ ద పీపుల్ దెన్ ద టైమ్. ఈ రోజుల్లో కూడా ఇవన్నీ కూడా జరుగుతుంది. ఆ రోజులకి ఈ రోజులకి పెద్ద మార్పు ఏం లేదు విశ్వాసంలో. అందుకనే మనలాంటి వాళ్ళకి దేవుడు ఇచ్చిన హెచ్చరిక, ఆయన ఇచ్చిన అవకాశం, మనము ఎలా ఉండాలి, ఎలా ధ్యానించాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి దేవుని మహిమ గురించి మనం ఎలా చెప్పాలి, దేవుని వాక్యంలో ఉన్న శక్తిని గురించి ఎలా చెప్పాలి, వాళ్ళతోని మనం ఎలా పంచుకోవాలి. దిస్ ఇస్ వాట్ ద బుక్ ఆఫ్ మలాఖీ ఈస్ ఆల్ అబౌట్. ఆఫరింగ్ పొల్యూటెడ్ బ్రెడ్ టు గాడ్. మలాఖీ 1వ అధ్యాయం 7వ వచనం. పాడైపోయిన రొట్టెను దేవుడికి ఆఫరింగ్గా ఇవ్వడం అన్నమాట. కంటెంప్ట్ ఫర్ గాడ్స్ టేబుల్. దేవుని సన్నిధానం అంటేనే ఇష్టం లేకపోవడం, నిర్లక్ష్యం. మలాఖీ 1వ అధ్యాయం 7వ వచనం 12వ వచనం. ఆఫరింగ్ లేమ్ అండ్ సిక్ అనిమల్స్. కుంటిగా ఇంకా సిక్గా ఉన్న
జంతువులను దేవుడికి ఆఫరింగ్గా ఇవ్వడం. మలాకి 1వ అధ్యాయం 8వ వచనం 13వ వచనం. ప్రొఫేనింగ్ గాడ్స్ టేబుల్, దేవుని సన్నిధానంలో ఎంత ఎంత వ్యతిరేకమైన దుష్టకార్యాలు చేయాలంటే అవన్నీ, ఎన్ని అపచారాలు చేయాలంటే అవన్నీ చేశారంట, అవన్నీ చేస్తూ ఉన్నారంట. ఈవెన్ టుడే ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇన్సిన్సియరిటీ, కపటంగా నటించడం దేవుని సన్నిధానం ముందు. డిసెప్షన్, డిసీవ్ చేయడం, మోసపుచ్చుకోవడం. మలాకి 1వ అధ్యాయం 13-14 వచనాలు. రిఫ్యూజల్ టు గివ్ గ్లోరీ టు గాడ్, దేవుడు వద్దు, తిరస్కరించడం, రిజెక్షన్. ఆ రిజెక్షన్ అనేది మొదటి రాకడలో మనం చూసాము. 400 ఏండ్ల తర్వాత మలాకి గ్రంథం ఆఖరి గ్రంథం. దీని తర్వాత ది వరల్డ్ వాస్ ఇన్ సైలెంట్ డార్క్ పీరియడ్. ప్రవక్తల యాక్టివిటీస్ అనేది లేదు, ఎవరు ప్రవచించలేదు, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, దేవుడి గురించి ప్రార్థించి ధ్యానించే వాళ్ళు ఎవరు లేరు. దేర్ వర్ నో ప్రాఫెటిక్ యాక్టివిటీస్ ఫర్ 400 years. It was something like the heavens just closed off to the people on earth. పరలోక రాజ్యం స్తంభించిపోయిందా, అంత చీకటిలో ఉండిపోయిందంట ప్రపంచం 400 ఏండ్ల తర్వాత దేవుడు తన కుమారుడిని మన కోసం, మన పాప క్షమాపణ కోసం, ప్రపంచంలో ఉన్న ప్రజల రక్షణ కోసం, ఎందుకంటే ఎంతో ప్రేమించారు గనక, మనమందరినీ దేవుడు ఎంతో ప్రేమించారు గనక పంపించారు. ప్రభువు దిగి వచ్చి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుడు వద్దు అని అనుకున్నా కూడా 400 ఏండ్ల తర్వాత ఇంకా ఈ పాపం అనేది నేను చూడలేను అని తన కుమారుడిని యెహోవా దేవుడు పంపించారు. ఆయనని నమ్ముకున్న వాళ్ళకి ఆయన త్యాగంలో, ఆయన పునరుద్ధానంలో రక్త ప్రోక్షణం, విడుదల, విమోచనం, రిడెంప్షన్, నిత్య జీవం అనుగ్రహింపబడ్డది. ముందు, ఇప్పుడు, ఇంకా ఎల్లప్పుడూ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. బ్యాక్ స్లైడింగ్, ఇంకా దేవుడు ఏంటనేది అసలు ఎదురు తిరగడం. రెబెలియన్, మలాకి 2వ అధ్యాయం 8-9. దేవుడికి అగెయిన్స్ట్గా మాట్లాడడం అంటే అంత అహంకారంతో మాట్లాడడం అన్నమాట. వయలేటింగ్ ద లా, దేవుని ధర్మశాస్త్రం పాటించే వాళ్ళని హింస పెట్టడం. మలాకి 2వ అధ్యాయం 9వ వచనం. అన్యులతోని వ్యవహారం, వ్యభిచారం, అబద్ధ సాక్ష్యాలు, ఇంకా అన్నిటికన్నా భయంకరమైనది దేవుని సన్నిధానంలో ఉన్న ధనాన్ని దోచుకోవడం. రాబింగ్ ద టైట్స్ ఆఫ్ గాడ్. మలాకి 3వ అధ్యాయం 8-9 వచనాలు. రాబింగ్ ద టైట్స్, it is still happening even today. Or we need to remind ourselves that are we paying our tithes and offerings to God? పరిపూర్ణ మనసుతోని, ఫ్రీ విల్తోని మనము దేవుడికి ఆఫరింగ్స్ ఇస్తున్నామా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ గ్యాప్ దేర్, we need to fill it up. We need to come back and then give our పరిపూర్ణంగా, సంతోషంగా దేవుడి సన్నిధానంలో మన గుప్పట్లు మనం విప్పాలంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. The prophet pronounces the moral judgment of God upon the exiles returning from Babylon more than Haggai and Zechariah do. ఇది ఎవరి కోసం రాయబడ్డదన్నమాట. ఆ రోజుల యూదులు తిరిగి వచ్చారు. ఎక్కడెక్కడో చెదిరిపోయిన వాళ్ళందరూ అక్కడ యెరూషలేముకు తిరిగి వస్తున్నారు. బ్యాచెస్లో వస్తున్నారు. జెరుబ్బెబెల్తోని వచ్చారు, మళ్ళీ నెహెమయా, ఎజ్రాతోని వచ్చారు. వాళ్ళ కోసం వాళ్ళ జీవితం అనేది, కమ్యూనిటీ అనేది, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండింది,
వాళ్ళ కోసం మలాఖీని లేవనెత్తి మలాఖీ ద్వారా దేవుడు తన లేఖనాన్ని పలకారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Furthermore, his book contains some of the most wonderful prophecies we have of the first and second advent. 4 అధ్యాయాలు మలాఖీ గ్రంథం, 4 chapters, but beautiful prophecies and very strong and straightforward prophecies for all of us to meditate and reflect today and tomorrow and forever. Thank you Lord, thank you Jesus. మలాఖీ 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. And of the ministry, this is about the ministry of Elijah and Enoch preceding the second advent. 3వ అధ్యాయం 17 నుండి 4వ అధ్యాయం 6 వచనాల వరకు. మలాఖీ 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఒక్కసారి దేవుణ్ణి ఒక్క చిన్న ఆరాధనతోని మహిమపరిచి వాక్యానికి వెళ్దాం. మలాఖీ 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలకి వెళ్దాం. కన్నిటి సమయాన తల్లివయుండు, దూరమున్న సమయాన తండ్రివయుండు, సమీపముండు నా యేసయ్యా, నిన్ను విడి జీవించలేను. చీకటి సమయాన వెలుగయుండు, మరణ సమయాన నాకు జీవమయుండు, సమీపముండు నా యేసయ్యా, నిన్ను విడి జీవించలేను. వాక్యం చదివే సమయాన గురువయుండు, ప్రార్థించు సమయాన దేవుడవయుండు. వాక్యం చదివే సమయాన గురువయుండు, ప్రార్థించు సమయాన దేవుడవయుండు, సమీపముండు నా యేసయ్యా, నిన్ను విడి జీవించలేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రభువా, మిమ్మల్ని విడిచి జీవించలేము. ఇదే ఆ రోజు మలాఖీ జీవించి ఉన్న ఆ సమయంలో మిమ్మల్ని నమ్ముకున్న కొద్ది ప్రజలు, కొంతమంది ఇలాగే అనుకున్నారేమో. అందుకనే 400 ఏండ్ల తర్వాత ఇంకా నేను ఊరుకోలేను అని మీరు దిగి వచ్చారు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, మాకు విడుదల ఇవ్వడానికి. మలాఖీ 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. It was a direct prophecy from God himself. యెహోవా దేవుడే మలాఖీ ద్వారా ఏమని చెప్పారు అక్కడ? నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను దూతను పంపుచున్నాను. ఎవరండి అది?
Who was sent ahead of Jesus Christ? John the Baptist. బ్యాప్టిజం ఇచ్చి యోహాను. బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి మాట్లాడిన ప్రవచన ఇది. అంత పాపంలో ఉన్నారంట వాళ్ళు. దేవుణ్ణి తిరస్కరిస్తున్నారంట. దేవుని బళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో ఇంత కూడా హ్యాపీనెస్ అనేది లేకుండా ఎంతో వ్యసనంగా ఉంటారంట. నిర్లక్ష్యం. దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగా పెట్టుకొని అంత మంచితనం అనే లేని వాళ్ళు, రకరకాల పాపంలో పడిపోయిన వాళ్ళు, దేవుడు పదే పదే ప్రవక్తల ద్వారా మాట్లాడినా కూడా వినని వాళ్ళు. దే వర్ నాట్ లిసనింగ్. అందుకనే మలాకీతోని ఆఖరి ప్రవక్తగా, అఫ్కోర్స్ దాని తర్వాత వచ్చిన ప్రవక్త బ్యాప్టిజం ఇచ్చి యోహాను. బ్యాప్టిజం ఇచ్చి యోహాను వచ్చినప్పుడు పాత నిబంధన ఇంకా ముగించిపోయి కొత్త నిబంధన మొదలవుతుంది. ప్రభు వస్తున్నారు. కానీ పాత నిబంధనలో ఆఖరి ప్రవక్తగా 39వ అధ్యాయంతోని మలాకీతోని ఇంకా చాలు, మీ అందరితోని నేను ఏం మాట్లాడాలి, మీ అందరికీ క్షమాపణ, విడుదల, రక్షణ, విశ్వాసము, నా నిబంధనని పాటించే ఆ అధికారం, అర్హత మీకు ఇచ్చాను. పరిశుద్ధ ప్రజలుగా మిమ్మల్ని నేను ఉండమన్నాను. మీరు ఉన్నారా అని దేవుడు, గాడ్ వాజ్ లిటరలీ ఎంత సూటిగా, ఎంత బిగ్గరగా, ఎంత స్పష్టంగా మాట్లాడినా కూడా ఆ ప్రజల్లో మార్పు అనేది లేకపోవడం వల్ల మలాకి ఆఖరి ప్రవక్తగా నిలబెట్టేసి 400 ఏండ్లు ప్రవక్తలు రావడం కానీ ప్రవచించడం కానీ ఏమీ లేకుండా, దెర్ వర్ నో ప్రాఫిటిక్ యాక్టివిటీస్ అట్ ఆల్ ఫర్ 400 years. దెర్ వాజ్ షియర్ డార్క్నెస్. ఈ ప్రపంచం అలా ఉండిపోయింది. అయినప్పటికీ ఈ ప్రవచన అనేది మలాకీ ద్వారా తెలియపరిచారు. ఎందుకంటే అక్కడ కొంతమంది శేషులు వాళ్ళు ఉన్నారు, అక్కడ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు. వాళ్ళ కోసం ఎంత గొప్ప ప్రొఫెసీ అండి ఇది. నేను రాబోతున్నాను, నాకు ముందుగా నా దూత వస్తున్నాడు. ఇంకా ఆలయమునకు హఠాత్తుగా వచ్చును దూత ఎక్కడ ప్రవచించాడండి? బాప్టిజం ఇచ్చి యోహాను తండ్రి జకర్యాకి ఆలయములో ప్రవచించాడు. అది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఎంత బ్యూటిఫుల్గా దూత వస్తాడు, ఎక్కడ వస్తాడు, ఏ లొకేషన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా. ప్రభు రాకడ ముందే 500 ఏండ్ల క్రితమే మలాకీ ద్వారా. ఎప్పుడైనా తెలుసుకోండి, మీ పాప జీవితం నుండి నా తట్టు తిరగండి అని దేవుడు మాట్లాడారు. అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, సాకలివాణి సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయు వాడనట్లు కూర్చుండి ఉన్నాడంట దేవుడు. వెండిని శోధించినట్లు మనమందరినీ ఎంత నిర్మలంగా అవుతాము అని శోధిస్తున్నాడంట. వెండి బంగారాన్ని శోధించినట్లు లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులు చేయును. అప్పుడు మునుపటి దినముల్లో ఉండినట్లు, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లు
యూదా వారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. ఆయన శోధించి పరిశుద్ధపరచబడిన లేవీయుల్ని అలా శోధించేవాడంట. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా బాప్టిజం తీసుకొని విడుదల, రక్షణ, క్షమాపణ పొందుకున్న ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీవన్ ఈజ్ అ బిలీవర్, ప్రతి ఒక్కళ్ళు విశ్వాసులు, ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీవన్ ఇస్ కాల్డ్ యాజ్ సెయింట్స్. ఎందుకంటే దేవుడు నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో చాలా సూటిగా చెప్పారు కదా, మిమ్మల్ని నేను స్వకీయపరచుకున్నాను, మీరందరూ నాకు యాజక రూపమైన దేశముగాను పరిశుద్ధ ప్రజలుగాను ఉందురు. సో వి ఆల్ ఆర్ ద రాయల్ priesthood and the holy nation. We all are called as royal priesthood and holy nation. అందుకనే వెండిని, బంగారాన్ని, లేవీయులను ఎలా శోధిస్తారో దేవుడు అలాగూ శోధిస్తారంట. తన ప్రియులను, తనకి ప్రియమైన వాళ్ళని అలా శోధిస్తారంట దేవుడు. అంత నిర్మలముగా తీసుకొని వస్తారంట. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో ఇది ఫుల్ఫిల్ అయింది. మలాకీ ద్వారా ఇచ్చిన ఆ ప్రవచన, ఆ ప్రాఫెసీ మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త 1:23 ఫుల్ఫిల్ అయింది. All the gospel writers have written this prophecy once again. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి రాయబడెనో అతడే ఈ యోహాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పేరుతో సహా ప్రవచన. లూకాసు వార్త 1వ అధ్యాయం 76వ వచనం. జకరియా ప్రాఫెసీస్ జాన్స్ మినిస్ట్రీ. ఇక్కడ ఏమని ఇందాక మలాకి 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో ఏమని ధ్యానించండి? మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరి నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం 76లో జకరియా ప్రవశిస్తున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు జకరియా? జరగబోయే మినిస్ట్రీ గురించి. తన కుమారుడు బాప్టిజం ఇచ్చి యోహాను, ఆయన మినిస్ట్రీ అనేది ఎలా ఉంటుంది అనేది లూకాసు వార్త 1వ అధ్యాయం 76వ వచనంలో చాలా బ్యూటిఫుల్గా జకరియా మాట్లాడారు. జకరియా prophesies John's ministry, and you, child, will be called the prophet of the highest, for you will go before the face of the Lord to prepare his ways. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడుదువు, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. అంత పాపంలో ఉన్నారంట ఇజ్రాయేల్ ప్రజలు మలాకీ సమయంలో. ఆయన ఎంత బ్యూటిఫుల్ ప్రాఫెసీస్ ఇచ్చారు దేవుడు. అంత ప్రేమించారు తన ప్రజలను. యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. వెన్ జాన్ వాజ్ ఆస్క్డ్ హూ హీ వాజ్, ఎవరు నీకు అథారిటీ ఇచ్చారు? అక్కడ యోర్దాను నది తీరంలో అరణ్యంలో కూవి యూదయ అరణ్యంలో కూవి అందరినీ బాప్టిజానికి పిలిచినప్పుడు మారు మనసు పొందుకోండి, ఇదిగో ప్రభు వస్తున్నారు, దేవుని గొర్రెపిల్ల ఇదిగో ఇక్కడే వచ్చుచున్నాడు అని అన్నట్లు మాటలు కూవి ఎంతో భారంతోని, ఎంతో బాధతోని, ఎంతో విశ్వాసంతోని బాప్టిజం ఇచ్చి యోహాను అక్కడ నిలబడి కూవుతున్నప్పుడు అక్కడ ప్రజలందరూ వచ్చి, నీకు ఎవరు ఈ అధికారం ఇచ్చారు? బాప్టిజం ఇచ్చే అధికారం నువ్వు ఎవరు? ఏంటి? ఎవరు నిన్ను పంపించారు?
ఇలా రకరకాల ప్రశ్నలు వేసినప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు? ప్రవక్తి అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పను. అంటే ఏమంటున్నాడు? నేను ఒక పర్సన్ కూడా కాదు, నేను ఆయన వాయిస్. ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ వన్ క్రైయింగ్ ఇన్ ద విల్డర్నెస్. ఐఎమ్ ద వాయిస్ అని అంత తగ్గించుకుంటున్నాడు తను. John humbled himself to a voice rather than a person, focusing the attention exclusively upon Christ himself. నన్ను చూడండి అని చెప్పలేదు బాప్టిజం ఇచ్చే యోహాను. ఇదిగో అక్కడ వస్తున్నాడు, మీ వెనకాల వస్తున్నాడు. ద బ్లెస్సింగ్ ఇస్ ఫాలోయింగ్ యూ, జస్ట్ టర్న్ బ్యాక్ అండ్ దెన్ గో టు హిమ్ అని బాప్టిజం ఇచ్చే యోహాను చెప్తున్నాడు. He turned everyone's attention exclusively upon క్రైస్ట్. మొదటి రాకడ, రెండవ రాకడ కూడా. సో దిస్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ ప్రాఫెసీ ఫర్ ఇజ్రాయెల్ టు రిటర్న్ ఫ్రమ్ స్పిరిచువల్ డార్క్నెస్ టు కమ్ అండ్ బిలీవ్ అండ్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వెండిని శోధించి నిర్మలము చేసినట్లు, బంగారాన్ని శోధించి నిర్మలము చేసినట్లు మనమందరం అంత నిర్మలుగా ఉండాలంట. దానియేలు 12వ అధ్యాయం 10వ వచనం కూడా దానియేలు ద్వారా ప్రవచించారు దేవుడు ఎంత నిర్మలంగా ఉండాలని. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమనులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్టకార్యం చేస్తారు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు దేవుని వాక్యంలో శోధింపబడతారంట. దేవుడి చేత శోధింపబడినప్పుడు వాళ్ళు నిర్మలులుగా అవుతారంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. జకరియా 13వ అధ్యాయం 9వ వచనం, ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచుదును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. శోధింపబడ్డం అని అంటే అది ఎంత చాలా గొప్ప విషయం అండి. దేవుని బిడ్డలుగా, ప్రజలుగా ఎంతోమంది శోధింపబడ్డారు. there were many Christian leaders who sacrificed their entire life for the kingdom of God. Martin Luther King Jr., John Calvin, Charles Spurgeon, వీళ్ళందరూ ఎలాంటి ఈ రోజుల్లో ఉన్న వసతులు ఆ రోజులు లేవు. ఈ రోజుల్లో ఉన్న కమ్యూనికేషన్ అనేది ఆ రోజులు లేవు. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ అనేది లేదు. ఈ రోజుల్లో ఉన్న ప్రొటెక్షన్ అనేది కూడా వాళ్ళకి లేదు. అయినప్పటికీ దే సబ్మిటెడ్ అండ్ సరెండర్డ్ దెమ్సెల్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎన్ని చేశారంటే ఊర్లకి తిరిగి సువార్త ప్రకటించారు. 1-on-1 బేసిస్లో ఎంతోమందికి ఎన్నో రకాలుగా దేవుడి గురించి చెప్పి అద్భుత రీతిగా దేవుడు కార్యం చేసేటట్లు ఎంతోమందిని దేవుని రాజ్యానికి నడిపించారు వాళ్ళు. దే డిడ్ స్క్రిప్చర్ ట్రాన్స్లేషన్స్. ఆ రోజుల్లో స్క్రిప్చర్ ట్రాన్స్లేషన్ అనేది దట్ వాజ్ లైక్ అగెయిన్స్ట్ ద లా. ఎన్నో ఎదిరింపులు వచ్చినా కూడా మార్టిన్ లూథర్ కింగ్, జాన్ కాల్విన్, స్పర్జన్ వీళ్ళందరూ స్క్రిప్చర్ని ఎలా ప్రకటించి ఎలా ట్రాన్స్లేట్ చేసి ప్రపంచమంతటా ఈజీగా మనమందరం ఇవాళ కూడా మనమందరం చదివి అర్థం చేసుకునేటట్లు అంత బ్యూటిఫుల్గా వాళ్ళ జీవితాన్ని
దేవుడి కోసం వాళ్ళు సమర్పించుకున్నారు. దే బ్రాట్ రిఫర్మేషన్స్. And they taught Bible. The Bible, they made the Bible reachable to the common man. And all the time, they challenged the papacy of all their rituals and all their practices. That is the reason today we all are able to meditate the Bible in so many languages. There are Bible is translated into more than 2,000 languages across the world today. ఏ గ్రంథం కూడా ఇంతగా ట్రాన్స్లేట్ చేయబడలేదు. ఏ రిలీజియస్ బుక్ కూడా ఇంతగా ట్రాన్స్లేట్ చేయబడలేదు. ఓన్లీ బైబిల్ ఈజ్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్స్ హార్డ్ వర్క్. బైబిల్ ఈస్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ thousands of languages. Thank you, Lord. Thank you, Jesus. దేవుడు ఇచ్చిన తెలివి జ్ఞానాన్ని ఆయన రాజ్య సువార్త కోసం వాడుకున్నారు, ఆయన కోసం సమర్పించుకున్నారు. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. హియర్ ద లార్డ్ ఇస్ రిమైండింగ్ us about our tithes and offerings. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. 10వ భాగమంతయు. రిలీజ్ యువర్ టైట్స్ అండ్ ఆఫరింగ్స్ టు ద లార్డ్. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి, మనం 1/10 మనం ఇస్తేనంట, 10వ భాగం మనం ఇస్తేనంట ఆకాశపు వాకిట్లను విప్పేస్తారంట దేవుడు. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు గుమ్మరిస్తారంట. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అప్పుడే మలాకి ద్వారా పలికారు మనమందరి కోసం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సామెతలు 3వ అధ్యాయం 9-10. నీ రావాడి అందలిలో ప్రథమ ఫలమును నీ అస్థిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. నీ ప్రథమ ఫలాన్ని దేవుడుకు ఇవ్వమని సామెతలు ప్రావర్బ్స్ చాప్టర్ 3 verse 9-10 రాయబడి ఉంది. అప్పుడు నీ కోటలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ కానుకలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కోటలో ధాన్యం ఉంటుందంట, ఇంటి నిండా ద్రాక్ష రసము నూనె పొంగి పొరలి పారుతుందంట. అంత సమృద్ధి దేవుడు ఇచ్చేస్తారంట. ఆయనకి మనం కొద్దిగా ఇస్తేనంట, పరిపూర్ణ మనసుతోని సమర్పణంతో మనం ఇస్తేనంట, ఆయన తిరిగి 100 రెట్లు మనకి ఇచ్చేస్తారంట. థ్యాంక్ యూ లార్డ్. అయితే ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటి ఈ ప్రపంచానికి కోసం? అది కూడా అప్పుడే మలాకి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడేశారు. అది ఈ 2 వచనాలు ధ్యానించుకొని ముగించేస్తాను. మలాకి 3వ అధ్యాయం 16వ వచనం నుండి 18 వచనాలు. వాట్ వీ నీడ్ టు డూ టుడే ఇన్ దిస్ వరల్డ్ టు అడ్వాన్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడును. భయభక్తులు కలిగి ఒకరితో ఒకరి సంఘముగా ఏకీభవించి ప్రార్థన చేసి ధ్యానించి ఆరాధించినప్పుడు ఆయన మహిమ గురించి 10 మందికి మనం సాక్ష్యముగా, ఆయన బిడ్డలుగా, సాక్షి బిడ్డలుగా నిలబడి చెప్పినప్పుడు దేవుడు పరలోక రాజ్యం నుండి చెవియొగ్గి వింటారంట. ఇది ఎక్కడ రాయబడి ఉందండి? 39వ గ్రంథం, ద లాస్ట్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఇట్ ఈస్ రికార్డెడ్ దేర్. మీరు
మాట్లాడితే, మీరు నన్ను గుర్తు చేసుకుంటే, నన్ను జ్ఞాపకం చేసుకుంటే, నేను చెవియొగ్గి మీ మాటల్ని నేను వింటాను. క్రీస్తు పుట్టక మునుపు 500 ఏండ్ల మునిపే దేవుడు అక్కడ చెప్పేశారనమాట. వాట్ వీ నీడ్ టు డూ టుడే. We all are getting ready for the second coming. What we all need to do, how we need to apply this prophecy and the word of God. అది కూడా ఏంటనేది దేవుడు మనకి ఎంతో ఈజీగా చెప్పేశారు. ఒకరితో ఒక్కరు మాట్లాడుకోండి, భయభక్తులు కలిగి ఉండండి, పరిశుద్ధ ప్రజలుగా ఉండండి, వేరుపరచబడ్డ బిడ్డలుగా ఉండండి, నాకు సాక్షి బిడ్డలుగా ఉండండి. మీ మాటలు, మీ ధ్యానము, మీ సంఘము, మీ ఆరాధన, ఇవన్నీ కూడా నేను పరలోక రాజ్యం నుంచి చెవియొగ్గి వింటున్నాను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడును. చెవియొగ్గి వినడం మాత్రం కాదంట, you will have a good signature in the book of life. Teva ve chatima tova. Have a good signature in the book of life. అంటే జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆయన నామాన్ని స్మరించినప్పుడు అంట జ్ఞాపకార్థముగా మన పేర్లు ఆయన గ్రంథంలో రాసేసుకుంటారంట. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమ యుందురు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించున్నానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవించుచున్నాడు. ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ యూ లైక్ యాజ్ యూ లుక్ ఆఫ్టర్ యువర్ ఓన్ చిల్డ్రన్. I'm looking after you like that. అయితే నా నామమందు భయభక్తులు గలవారుకు, మలాకి 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో, అయితే నా నామమందు భయభక్తులు నా నామమందు భయభక్తులు గలవారు మీరు మీకు నీతి సూర్యుడు ఉదయించును. This is about the first coming of Jesus Christ. మీకు నీతి సూర్యుడు ఉదయించును. నేను నా కుమారుణ్ణి నేను మీకోసం పంపించేస్తున్నాను. దేవుడు వచ్చారు, యేసుప్రభు వచ్చారు. అందుకని మనమందరం ఇవాళ విడుదల, క్షమాపణ, నిత్య జీవంలో ఆనందిస్తున్నాము. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదములు క్రింద తూలివలేయుందురు. మీరు వారిని అనగత్రొక్కుదరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీతి సూర్యుడు వచ్చాడు కాబట్టి మనమందరికీ విడుదల, క్షమాపణ ఆయన అనుగ్రహించారు. ఇంకా ముందు ముందు కూడా మన తరాలకి కూడా దేవుడు ఇస్తారు అనే మాటని 6 వచ్చే మలాకి ద్వారా ఒక బ్యూటిఫుల్ ప్రాఫెసీగా యెహోవా దేవుడు మనతో పాటు మాట్లాడేశారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Jesus, he can move the mountains. My God is mighty to save. He is mighty to save forever. Author of salvation, he rose and conquered the grave. Jesus conquered the grave. జీసస్ మన కోసం విడుదల అనుగ్రహించారు దేవుడు. తన త్యాగంలో, తన రక్త ప్రోక్షణలో మనకు విడుదల అనుగ్రహించి నిత్య జీవం అనేది అనుగ్రహించారు.
నీతి సూర్యుడుగా ఎప్పటికీ మనం ఆయురారోగ్యం ఇచ్చి తన రెక్కల్లో భద్రపరిచి కాపాడే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మీరు మాతోని మాట్లాడిన విధానానికి వందనాలు తండ్రి. మలాకి ప్రవక్త ద్వారా మీరు ఏ మాటలు పలికారో ఆ మాటలు మరే ఒక్కసారి గుర్తు చేసి మా అందరితోని మీరు మాట్లాడారు తండ్రి. మా సమర్పణ జీవితం ఏంటనేది మాకు గుర్తు చేశారు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.